ఫోటోకి వేయటానికి పువ్వులదండ ఏమన్నా తెచ్చారా అండి? ముందు పంతులు గారు. జానకి, పంతులు గారు పూలదండ తెమ్మంటున్నారు. ఊరుకో జానకి. ఇదంతా గమనిస్తూ అబ్బాయి ఇక్కడే ఎక్కడో ఉంటాడు. అమ్మ ఏడుస్తుంటే చూస్తూ ఊరుకుంటావు విన్నానని నా మీద కేకలేస్తాడు. ఏంటో ఇదంతా ఏదో ఆచారాల కోసం, ఆత్మతృప్తి కోసం చేస్తున్నామే గాని వాడు సజీవంగా మన గుండెల్లో లేడు. వాడి చేత అన్నం తింటూ బ్రతకాల్సిన మన చేత పిండం పెట్టించుకు తింటున్నాడు నా బిడ్డ. వాడు అన్నం తినడం అయిపోయిన తర్వాత కూడా ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అంటూ తినిపించేదాన్ని. అమ్మ చేత, నాన్న చేత ఇలాంటి అన్నం ముద్దులు పెట్టించుకు తింటాడని మనం ఊహించలేకపోయాం కదా. కానీ తల రాతలో లేనిది తల బాదుకు ఏడిస్తే మాత్రం వస్తుందా? ప్రాప్తం ఉండాలి జానకి, దేనికైనా ప్రాప్తం ఉండాలి. అన్నట్టు సంజయ్కు చెప్పారా? చెప్పలేదు. నువ్వు కూడా చెప్పుకో. తర్వాత తెలిస్తే బాధపడుతుందేమో. తనొస్తే మనం బాధపడాల్సి వస్తుందని. తనిప్పుడు సుమంగళి, పసుపు కుంకుమలున్న సౌభాగ్యవతి. భర్తకి ఇలాంటి కర్మకాండాలు జరపకూడదు. ఏంటి ఏదో కొంపలు మునిగిపోయినట్ట ఫోజు? ముందా ఫోజ్ మార్చి తల్లి, చూడలేక చస్తున్నాం. పద క్యాంటీన్కి వెళ్దాం. నువ్వెళ్ళు. ఏ నువ్వు రావా? నేనివాళ్ళ ఉపవాసం. ఇవాళేమైనా పండుగ ఏంటి? ఆప్తికు. ఎవరిది? ఓ, మోహన్ చనిపోయిన రోజా? ఐఎమ్ సారీ సంధ్య. బాబాయ్ వాళ్ళని నిన్న కలిశాను. ఈ ప్రస్తావన నేను తీసుకురాలేదే. నీ సంగతి వదిలే. నాకు కనీసం ఫోన్ అయినా చేయలేదు. నీకెలా చేస్తారనుకున్నావు సంధ్య? మోహన్ నాకు అగ్నిసాక్షిగా తాలికట్టిన భర్త. ఆయన శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాల్సిన బాధ్యత నాకు మాత్రం లేదు. నువ్విప్పుడు మోహన్ భార్యవి కాదు, ఆనంద్ భార్యవి. అంత మాత్రాన పరైదేనైపోతానా? అది కాదే, ప్రస్తుతం నీ భర్త స్థానంలో ఉన్నవాడు బ్రతికే ఉన్నాడు. అలాంటిది నిన్ను శ్రాద్ధకర్మలకు పిలవటం సబబు కాదని అనుకున్నారేమో. నాకదంతా తెలీదే. నేను వెళ్లాల్సిందే. ఆలోచించు. హలో సంధ్య, నీకో సర్ప్రైజ్. మన ఇంటికి చుట్టాలొచ్చారు. ఎవరో గెస్ట్ చేయి. మా అమ్మా నాన్నలా? నో, సంధ్య అమ్మా నాన్నలు. ఐ మీన్ చనిపోయిన సంధ్య వాళ్ళ అమ్మా నాన్న. తను పోయిన తర్వాత ఇన్నాళ్లకు నా దగ్గరికి వచ్చారు. వెంటనే ఇంటికి వచ్చేసాయి. అంతగా కావాలంటే మావయ్యతో నేను మాట్లాడి పర్మిషన్ తీసుకుంటాను. కుదరదండి. కుదరదా? ఏ? అర్జెంటుగా నేను మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ రోగాలు రుష్టులు ఎప్పుడు ఉండేవేగా.
మా మాజీ అత్తమామలు రాకరాకొచ్చారు. నువ్వు వెంటనే వచ్చేసేయ్. నేను రావడానికి ఆలస్యం అవుతుంది. వచ్చే వరకు ఇంట్లో ఉండమని చెప్పండి. అంటే నేను చెప్పినా రావా? ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి అంత అర్జెంట్ పని? నేను వచ్చాక అంతా వివరంగా చెప్తానండి. ఆనంద్ ఫోన్. అదర్థమైందిలే. ఏంటంట? చనిపోయిన భార్య తాలూకు అమ్మానాన్నలు ఇంటికొచ్చారట. చనిపోయిన నా భర్త అమ్మానాన్నల్ని చూడటానికి నేను వెళ్తానంటే వినిపించుకోవడం లేదు. పగవాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదే సంధ్య. ఎలాగోలా మేనేజ్ చెయ్యి. చూసావా, నేనే గెలిచాను. పాపం, ఇంత చిన్న వయసులో రాధిక అలా జరగడం నిజంగా అన్యాయం హరి. చాలా బాధగా ఉంది. అలాంటి బాధేరా ఆమెను మా ఇంట్లో ఉంచుకునే సాహసానికి నన్ను పురికొల్పింది. నిజంగా నువ్వు గ్రేట్ హరి. పొగడం కాదు కానీ మొదటి నుంచి మన వాళ్ళందరిలోకెల్లా నువ్వు చాలా డిఫరెంట్. ఎంత ధైర్యం, ఓపిక, సాహసం లేకపోతే ఇలాంటి సాహసానికి పూనుకోగలరు? చేయడం అయితే చేశాను. అది ఎలాంటి సాహసమో తెలీదు. కాకపోతే రేపు తనకు ఆరోగ్యం కుదుటపడి తనకు జరిగిన అన్యాయం గురించి తెలిసాక అది విని తట్టుకుని నిలబడే శక్తిని భగవంతుడు ఆమెకు ప్రసాదించాలి. పరిస్థితిని అర్థం చేసుకుని మనస, వాచ, కర్మణ ఆమెను భార్యగా స్వీకరించగలవాడు భర్తగా దొరకాలి. అప్పుడు నేను చేసిన సాహసం సఫలమైనట్టు. చూడబోతే రాధ విషయం చాలా సీరియస్గా టేకప్ చేసినట్టున్నా. రియల్లీ ఐఎమ్ వెరీ సీరియస్ గోపి. ఇంత పట్టుదల ఉంది అంటే రాధకి తగిన వరుడు తప్పకుండా దొరికి తీరుతాడు హ్యారీ. నిజంగానా? నీ బదులు నేను చెప్తున్నాను కదా. అదే గనక జరిగితే నీ నోట్ నిండా చక్కెర పోస్తాన్రా. ఇందాకే పోసావుగా బస్తాడు. ఇందాక? ఎప్పుడు? అదే కాఫీ అని చెప్పేది, ఏదో చక్కెర పానకం. చంపేస్తాను రోయ్. ప్లీజే ప్లీజ్. ఎక్కడికి రా? ఇప్పుడే వస్తానుండు. ఇదే కావాలి. చూడక్క, టెడ్డీ ఊరికే పేచి పెడుతోంది. ఈసారి ముగ్గురు ఆడదాం. ఈ ఆట ఇద్దరే ఆడాలి. కరెక్టే రాదా, కానీ ముగ్గురు ఆడేవనుకో నువ్వు గెలిచే అవకాశాలు ఎక్కువ. అదెలా? ఎలా అంటే అనగనగనగనగా ఒకసారి అమెరికాలో ఇద్దరు గోళికలు ఆడుతున్నారు. ఈలోగా మధ్యలో మూడోడు ఎంటర్ అయ్యాడు. ముగ్గురు కలిసి ఆడుతున్నారు. అప్పుడు ఎవడు నెగ్గాడు తెలుసా? ఎవడి పేరు ముందు రాక్షం ఉంటుందో ఆడే నెగ్గాడు అన్నమాట. అది గోళీలాట, ఇది బంతాట. ఓ, ఇంకొకసారి ఆస్ట్రేలియాలో ఇద్దరు బంతి ఆడుతున్నారు. మధ్యలో మూడోడు ఎంటర్ అయ్యాడు. ముగ్గురు కలిసి ఆడుతున్నారు. అప్పుడేమైంది తెలుసా? అప్పుడు కూడా అంటే ఎవడి పేరు ముందు రాక్షం ఉంటుందో ఆడే నెగ్గాడు అనమాట. వాళ్ళంతా అబ్బాయిలు, మేము అమ్మాయిలం కదా. ఇంకోసారి రష్యాలో ఇద్దరు అమ్మాయిలు బంతి ఆడుతుంటే మూడు ఎంటర్ అయ్యారు. కరెక్ట్. ముగ్గురు ఆడారు. కరెక్ట్. అప్పుడు రాధా అనే అమ్మాయి గెలిచింది. కరెక్ట్. ఇప్పుడు కూడా రాధే గెలుస్తుందా? మనిద్దరం ఉండగా తను ఎలా గెలవనిస్తాను నాన్న? చూద్దామా? నేను రెడీ. నేను రెడీ. యా. అప్పటికి నేనేనా రెడీ కాంది? నువ్వు వచ్చే. కమా. వీడు సామాన్యుడు కాడు. తచ్చంజారావృణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతభేషజం శన్నాస్తద్విపదే శంచతుష్పదే పవిత్రం దేవతం బ్రహ్మణస్పదే ప్రవర్గాత్రాని పర్యేషు విశ్వతః పవిత్రం నృత్తా పవిత్రవంతః పరివాజమాతసే పితేషాం ప్రజ్ఞాభిరక్షత వ్రతం మహస్సముద్రం వరుణస్థిరోదధేధీరా ఇచ్చే కృద్ధరణేశ్వారభం పవిత్రం దేవతం బ్రహ్మణస్పదే ప్రవర్గాత్రాని పర్యేషు విశ్వతః అదబ్ధతనోర్నదదామోస్మదే తత్సమాశ్రితాః పవిత్రవాణినా ఆచమ్యా
కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః ఇమం వస్త్రాణి వసావసాద యువచ్చిద్రావంతవ సర్గాః అవాదృతామిత్రావరణాశ్చేతే. అమ్మ, భార్య పిల్లలు ఎవరైనా ఉంటే వచ్చి నమస్కారం చేసుకోమనండి. ఎవరు లేరు పంతులు గారు, మీరు కానివ్వండి. ఆగండి. అమ్మా సంధ్య, నేను ఇంకా పోలేదు నాన్న, బ్రతికే ఉన్నాను. తప్పమ్మా, తప్పు చేసింది దేవుడు, శిక్ష అనుభవిస్తుంది మనం. చేసిన తప్పు దిద్దుకోమని దేవుణ్ణి హెచ్చరించడానికి ఈ తప్పు చేస్తున్నాను. నన్ను ఆపే ప్రయత్నం చేయకండి. ఈ స్వర్గాన్ని నాకిచ్చి ఆ స్వర్గానికి మీరు వెళ్ళిపోయారు. మీరు అప్పగించిన బాధ్యతల్లో ఏ ఒక్కటి మర్చిపోలేదు. మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి కలగాలి. ఈ లోకానికి వస్తానంటే నా కడుపున బిడ్డగానే పుట్టాలి. నా మాట కాదన్నారు కదా. కాఫీ తాగుతారా అత్తయ్య? తాగాలనే ఉంది, కాని ఏది చేసిచ్చేదెవరు? నేను పెట్టిస్తానులేండి. నువ్వా? ఉవ్వ! మా సంధ్య బతికుండగా నిన్ను వంటింటి ఛాయలో కన్నా రానిచ్చిందా? లేదత్తయ్య. మరి ఈ మహాతల్లి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందేమిటి? అల్లుడు, ఇవాళ ఒక్కరోజేనా లేక రోజు ఇంతేనా? ఇవాళ ఒక్కరోజే మావయ్య. వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోలేదని కబురొచ్చిందట. చూడటానికని వెళ్ళింది. ఇక్కడికి దగ్గరే, పెద్ద దూరమేం కాదు. వచ్చేస్తూ ఉంటుంది ఈ పాటికి. పుట్టిల్లు దగ్గరలోనే ఉంటే ఇక మెట్టినింటి సంగతులేం పట్టించుకుంటుంది? నిజంగానే తండ్రికి బాగోలేదో లేక ఇక్కడి సామాన్లు అక్కడికి చేరేస్తుందో కనుక్కోను ఆయన. పోయిన నా కూతురు కోరి కోరి కొనుక్కున్న సామాన్లివి. మేమొచ్చినట్టు చెప్పావా తనకి? చెప్పాను మావయ్య. అయినా రాలేదంటే ఏమిటి దానర్థం? నీ మాటంటే లెక్కలేనట్టేగా. ఇప్పుడే నీ మాట లెక్క చేయడం లేదంటే ఇక ముందు ముందు నీ పరిస్థితి ఎలాగుంటుందోనని భయంగా ఉంది నాయనా. మా సందే గనక బతికుంటే నీకిలాంటి అవస్థలు వచ్చేవాసలు ఏమిటో. ఆ దేవుడికి మా మీద నీ మీద జాలి లేకుండా పోయింది. ఊరుకోండి అత్తయ్య. ఊరుకోక చేసేదేముంది నాయనా? మా అమ్మాయి చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశావు. అలాంటిది పెళ్లి చేసుకున్నావు అంటే ఆ పిల్ల ఎలా ఉంటుందోనని చూడటానికి వచ్చాం. చూడగానే చూపించింది ఆవిడగారి తడాక. ఊరుకోవే, అబ్బాయి ఏమన్నా అనుకుంటాడు. ఇంత జరిగాక అనుకోవడానికి ఏముందండి నా శ్రాద్ధం. సంధ్య, అమ్మా సంధ్య. నా పేరు మీకెలా తెలుసండి? అదేంటమ్మా అలా అంటావు? నేను మీకు తెలుసా అండి?
అవేం మాటలమ్మా? నేను ఈ ఇంటికి ఏమవుతానో తెలియక అసలు నేను మీతో మాట్లాడొచ్చో వద్దో అర్థం కాక వెళ్ళిపోతున్నాను. లోపలికి రామ్మా. ఈ మాట నిన్న పోనీ పొద్దున్న నాతో ఎందుకు అనలేదు? నన్ను ఎందుకు పిలవలేదు నాన్న? అడిగేది ఇక్కడ అక్కడ కాదు. పెళ్ళైనంత మాత్రాన అంతకానిదానైపోయినా? ఆనందుకు తెలిస్తే బాధపడతాడని పిలవలేదమ్మా. ఆనంద్ బాధపడతారని పిలవలేదు. ఓకే, పిలవకపోతే నేను బాధపడతానని మీకు అనిపించలేదా? మీకు ఆనందే ముఖ్యం, సంధ్య కాదు, అంతేగా? అప్పటికి అమ్మాయికి చెప్పారా అని జానకి అడిగిందమ్మా. నేనే పిలవద్దని చెప్పాను. ఏ మీరు పిలవనంత మాత్రాన నేను రాలేననుకున్నారా? ఇవాళ ఆయన పోయిన రోజని నాకు గుర్తులేదనుకున్నారా? నాకు సంగతి చెప్పండి నాన్న. నాకు కొత్త జీవితం ఇవ్వాలని మీరు ఉబలాట పడింది నా పాత జ్ఞాపకాలు తుడిచేయడానికేనా? మీ నుంచి తరిమేయడానికేనా? అమ్మా సంధ్య, నిజం చెప్పండి. సంజాయిషి ఇవ్వమంటావమ్మా సంజ? ఊరుకోమ్మా. మిమ్మల్ని మర్చిపోవడం చేత కావట్లేదు నాన్న. తెలుసమ్మా, తెలిసి ఎందుకు ఇలా చేశారు? తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించు. నాన్న, ఇలా అనకూడదు, అనకూడదు. జీవితాన్ని ఆయన కూడా మర్చిపోలేకపోతున్నారమ్మా. ప్రతి విషయంలో ఆయన మొదటి భార్యని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేను మీ అబ్బాయిని జ్ఞాపకం చేసుకుంటే తప్పేంటి? మీకు సంగతి తెలుసా? ఆయన గారిని మర్చిపోలేక ఆయన గారి అత్తమావులు ఇవాళ మా ఇంటికి వచ్చారట, ఫోన్లో చెప్పారు. అలాంటప్పుడు నేను ఇంటికి రావడంలో తప్పేంటన్నా? తప్పని ఇప్పుడు ఎవరన్నారమ్మా? నేనైనా ఫోటోకి నమస్కరిస్తుంటే తప్పమ్మ సంధ్య అని అనలేదు నువ్వు? అది సరే, వాళ్ళెవరో బంధువులు ఇంటికి వచ్చారంటున్నావు. బంధువులు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో లేకపోతే ఏం బాగుంటుందమ్మా? బయలుదేరి తల్లి. వెళ్తాను, కానీ మీరు ఇలా నన్ను ఈ ఇంటికి దూరంగా ఉంచితే మాత్రం ఆ ఇంటికి వెళ్ళను కాక వెళ్ళను. ఎందుకంటే నేను ఇవాళే కాదు, ఎప్పటికీ మీ కూతుర్నే. ఇంకెప్పుడు ఇలా చేయనని మాటిస్తున్నాను, సరేనా? సరే, వెళ్ళొస్తాను. వెళ్ళిరామ్మా. వస్తానమ్మా. అలాగేనమ్మా. భర్తనే వాడు ఒకడు ఇక్కడ బతుకున్నాడనే విషయం మర్చిపోయావా? రాధ మనసు కూడా కనుక్కుని ఆవిడ కూడా ఇష్టం అనుకో, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడరమ్మని అన్నయ్యనే పంపిస్తా. ఏమన్నాయి?